నమస్కారం. మనము ఏదైతే పొలం పండించిన తర్వాత ఈ పొలం కటింగ్ అయిపోయిన తర్వాత హార్వెస్టర్ అయిపోయిన తర్వాత ఈ కొయ్యకాళ్ళు ఉంటుంది చూడండి, ఏదైతే ఏదో మీరు అనుకోకుండా ఇది ఇలా కాలబెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఇలా జీవం పోసుకొని ఉన్నటువంటి మన రైతుకు పంటకు ఉపయోగపడే క్రిములు, ఎగ్జాంపుల్ ఎర్రలు, చిన్న చిన్న జీవులు అన్ని మొత్తం చనిపోతాయి. చనిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పంటకు దిగుబడి అనేది రాదు. మీరు ఏం చేస్తున్నారు, దిగుబడి రాదని చెప్పి ఆటోమేటిక్గా మళ్ళీ ఫర్టిలైజర్ షాప్ అటు ఇటు వెళ్ళి దానికి ఏదో ఎన్నో రకాలుగా మందులు తెచ్చి చల్లుతారు. ఇది ఏదైతే ఈ కొయ్యకాలు ఉందో మీరు ఒక్కసారి కల్టివేటర్ వేసి దమ్ము చేసి ఒక్కసారి దీన్ని దున్ని మీరు ఒక్కసారి పంట తీసి చూడండి, మీకు 2-3 బ్యాగుల యూరియా పట్టకుండా డిఏపి పట్టకుండా అయితే ఉపయోగపడుతుంది. ఇది తెలిసి చేస్తారా తెలియకుండా చేస్తారా రైతు సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి దమ్ము చేసినప్పుడు ఒక 2 రోజులు వాటర్ పెట్టి మురగబెట్టండి, మీకు చిన్న ఎంత అంటే మురుగు వాసన అయితే వస్తుంది, అంత బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటిది ఎప్పుడు ఇలా చేయకండి రైతు సోదరులారా. ఇది నేను చాలా చోట్ల చూస్తున్నా, ఒకసారి షేర్ చేద్దామని చెప్పి చిన్న వీడియో తీస్తున్నా మీ కొరకు. దీన్ని అందరూ ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నించండి, రైతులకు ఉపయోగపడేది కాబట్టి. సో అందరూ దీన్ని అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా అన్నది. జై జవాన్, జై కిసాన్.